అఖిల భూతములందు ఆత్మరూపంబున ఈశుండు హరియుండు నిలప్రొద్దుకు బుద్ధ్యాది లక్షణంబులన్ గానంబడును ముఖసేవనీయుడ హనిశంబు వందనీయుడు భక్తవత్సలుండత్యంత నియతుడై సతతంబు నియత బుద్ధి ఆత్మరూపకుడగు హరికథామృతమును కర్ణపుటలములన్ గాంచదీరన్ గ్రోలుండెడి ధనిలో కుటిల బహుళ విషయ మలినీకృతాంగముల్ వేగ విడిచి విష్ణుదేవుని చరణారవిందయుగము కడకుంజనుదురు సిద్ధంబు కౌరవేంద్ర శుభం. పోతన మహాభాగవతము ద్వితీయ స్కంధము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. శ్రీహరి కథా సుధాపురాన్ని తనివిధీరా క్రోలేవారు ధన్యులు అని సుఖమహర్షి పరీక్షిన్ మహారాజుకు విశదము చేసినారు. పద్యభావము. కౌరవనాథ, జగదీశ్వరుడైన శ్రీహరి సమస్త ప్రాణులలో ప్రత్యేగాత్మ రూపముగా సదా సాక్షి చైతన్య రూపుడై వెలుగొందుతున్నాడు. బుద్ధి, ఇంద్రియములు మొదలైన లక్షణాలతో ఆయన మనకు గోచరిస్తాడు. పెద్దలకు ఆయన సేవింపదగినవాడు, సమస్త వేళల నమస్కరింపదగినవాడు, భక్తుల మీద వాత్సల్యము కురిపించేవాడు, నియమనిష్టలు కలిగి ఏకాగ్రమైన బుద్ధితో ఆత్మస్వరూపుడైన శ్రీహరి కథా సుధాపురాన్ని తనివిధీరా చెవులారా గ్రోలెడివారు ధన్యులు. అటువంటి వారు కుటిలమైన పలు విషయాలతో దూషితాలైన తమ శరీరాలను త్వరగా త్యజించి విష్ణుదేవుని పాదపద్మాలను చేరుకుంటారు. ఇది నిజము అని సుఖమహర్షి పరీక్షిన్ మహారాజుకు తెలిపినారు. శుభం.